అని ఆశీర్వదించాలి అని ఇంతకాలం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరికీ నా జోహార్. మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు. అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం, ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది తప్ప అంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులందరూ మొత్తము అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. ఒక్క ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. ఎందుకు అంటే ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా? అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ. కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి, మణిపూర్ లో క్రిస్టియన్లు తలలు తీయడం అయితేనేమి బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది. బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారు